చేయలేకుండా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రభుత్వం ఉంది. నేను అందుకనే మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ఎన్డీఏ ప్రభుత్వంలో. ఈరోజు ఇక్కడ మామూలు కూడా కాదు, 64 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ పేదవాళ్ళకి ఇచ్చే ప్రభుత్వం ఇది. అది కాకుండా పేదల సేవలో అని ఒక పేరు పెట్టి మొదటి తారీఖు వస్తే పేదల్ని గుర్తుపెట్టుకునే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ రాజకీయ నాయకులు కానీ అందరినీ కూడా మీ దగ్గరికి పంపించి ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈ నెలలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఆగస్టు 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ చేశాం. అదే సమయంలో అన్నదాత సుఖీభవ రైతులను ఆదుకోవడం కోసం 20,000 రూపాయలు ఇస్తున్నాం. 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది. మొన్ననే 5,000 రూపాయలు రాష్ట్రం, కేంద్రం 2,000 కలిపి 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం. ప్రతి సంవత్సరం రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా మొన్నే ప్రారంభించాం. ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే తల్లికి వందనం మొన్నే ఇచ్చాం. పేద పిల్లలు చదివించలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఓసారి చదివించడానికి ఇబ్బందులున్నాయని పిల్లలే వద్దనుకునే పరిస్థితి వస్తూ ఉంటే జనాభా కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే తల్లికి వందనం తీసుకొచ్చాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అన్నాం. ఈరోజు కొన్ని కుటుంబాల్లో అయితే 7 మంది 8 మంది పిల్లలుంటే 7 మందికి 1,05,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. నిబంధనలు లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే నిన్నే మీరు చూస్తే ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు 15న మీకందరికీ ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన రోజు అది. ఒకప్పుడు మొబిలిటీ ఉండేది కాదు. ఆడబిడ్డలు బయట రావాలంటే చాలా ఆంక్షలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సగం కట్ అయ్యేది. ఇప్పుడు భర్త భార్య ఉద్యోగం చేస్తే కాస్తో కోస్తో భర్త ఆదాయం ట్రాన్స్పోర్టేషన్ కూడా పోతే నెట్గా మీకు మాత్రం ఎంత జీతం వస్తుందో అంత జీతం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం చూపించే విధానం, మహిళల పట్ల ఆసక్తి. దీనివల్ల చాలా లాభాలు. పిల్లలు చదువుకోవాలంటే, స్కూలుకు పోవాలంటే ఈజీగా పోవడం. ఇంకొక పక్కన ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలంటే వ్యాపారాలకి సులభతరంగా ప్రయాణ సౌకర్యం చేయడం. ఇంకొక పక్కన ఎవరైనా దేవాలయాలు చూడాలనుకుంటే ఇంట్లో కూర్చొని బోరు కొడితే దేవాలయం కూడా చూసి దర్శనం చేసుకుని మళ్ళా ఇంటికి రావడం. ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటున్నారు నేనేదో ఎలక్షన్లో ఓట్ల కోసం మా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యం ఇచ్చానని కాదు. ఈ మొబిలిటీ వల్ల ఆడబిడ్డలు బయట తిరగడం అలవాటైతే ఆర్థిక అభివృద్ధికి మీరే ప్రధాన సూత్రధారులు అవుతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో సంవత్సరాలకు నేను ఒక మాట చెప్పాను. ఒకప్పుడు వంట చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. వంట దగ్గరికి ఆడబిడ్డలైతే వంటింట్లోనే ఉండేవాళ్ళు. మా తల్లిని నేను చూశాను, ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అనారోగ్యం పాలయ్యే వాళ్ళ వచ్చిన పొగంతా కూడా మింగి దేశంలో ఎవ్వరూ ఆలోచించిన సమయంలో నేను ఆ రోజు ఆలోచించి ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. అది గేమ్ చేంజర్గా తయారైంది. దేశంలో మొట్టమొదటిసారిగా గ్యాస్ ఉపయోగించుకున్న రాష్ట్రం, ఉపయోగించుకున్న ఆడపడుచులు మన ఆడబిడ్డలని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను.
దానికి కూడా కారణం ఉంది. ధరలు పెరిగిపోయినాయని మళ్ళీ కట్టెల పొయ్యితో మీరు వంట చేసే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదని ఇచ్చాను. అంటే మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కట్టెల పొయ్యితో చాలా సమయం అవుతుంది, అదే స్టవ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఈరోజు చాలా మంది మీరు ఇంటికే పరిమితం ఎందుకు అవుతున్నారంటే బయట పోతే ఖర్చులు అవుతాయి, ఆర్టీసీ బస్సు రేట్లున్నాయి. ఇవన్నీ మళ్ళీ ఒకప్పుడు నేను చూసేవాడిని ఆడబిడ్డల్ని, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన, పెద్ద అయితే భర్తల పైన, ముసలి వాళ్ళైతే మళ్ళా పిల్లల పైన, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ దయాదాశాల పైన బతికేవాళ్ళు. ఇప్పుడు నేను ఇచ్చినట్టే సద్వినియోగం చేసుకోగలిగితే మా ఆడబిడ్డలందరూ మీ ఇంట్లో మగవాళ్ళు మీ మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. అది ఎక్కువ రోజుల్లో ఎక్కువ సమయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం చేశాం. ఒకప్పుడు ఆడబిడ్డల్ని చదివించేవాళ్ళు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు ఆలోచించాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు మీకోసం పెట్టాం. దాంతో ఈరోజు చాలా మంది అడుగుతా ఉంటాను, ఎవరైనా భార్యాభర్త ఇద్దరు వస్తే ఇద్దరు ఐటీ అయితే ఎవరి ఆదాయం ఎక్కువ ఉందని. దానికి కారణం నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం చూస్తే 180% భార్య ఆదాయం ఎక్కువ ఉంది, భర్త ఆదాయం తక్కువ ఉంది. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఆడబిడ్డలు ఏ పని చేసినా నిష్ఠగా చేస్తారు, మగవాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, దానివల్ల టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇది అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఈరోజు ఆర్టీసీలో పనిచేసే కండక్టర్లు సమైక్య ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన విధానమే. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని అనేది ఏంటంటే, నేను ఒక 10 సూత్రాలు పెట్టుకున్నా. ఈ 10 సూత్రాల్లో జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం, ఎవ్రీవేర్ ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేయాలి, ఏదో ఒక పని చేయాలి, 10 రూపాయలు సంపాదించాలి. ఇంకొక పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్, జనాభా తగ్గిపోతా ఉంది. ఆ మాట చెబుతున్న ఎగతాళి చేస్తున్నారు కొంతమంది. ఎగ్జాక్ట్గా 95 నుంచి నేను ప్రారంభించాను. ఆ రోజు ఆలోచించాను, జనాభా పెరిగిపోతా ఉంది, సమస్యలు వస్తాయనుకున్నాం. సంపద వచ్చింది, ఆదాయాలు పెరిగాయి. ఆదాయం ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వీళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారు. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా పిల్లలు కనడం మానేస్తున్నారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని చెప్పాను. కానీ ఆ రోజు నేను ఆలోచించిన విధానానికి ఇప్పుడు ఆలోచించిన విధానానికి వ్యత్యాసం వచ్చింది. మారిన పరిస్థితులే కారణం. ఈరోజు యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ అనేక దేశాల్లో జనాభా లేకుండా మన మీద ఆధారపడుతున్నారు భారతీయుల పైన. వాళ్ళకు డాక్టర్లు కావాలన్నా, నర్సులు కావాలన్నా, డే టు డే యాక్టివిటీస్ చేయాలన్నా మెషిన్లు ఉన్నాయి. కానీ ఆ మెషిన్లు ఆపరేట్ చేయాలంటే మళ్ళా మనుషులు కావాలి. కాబట్టి ఆ మనుషుల కోసం మనపైన ఆధారపడే పరిస్థితి వస్తున్నారు. ఈరోజు మన జనాభా 2050 వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడిప్పుడు సౌత్ ఇండియా జనాభా తగ్గుతా ఉంది. అందుకే ముందు చూపుతో ఆలోచించి మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ పైన శ్రద్ధ పెట్టాను. మనం కానీ పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం ఏ విధంగా చేస్తే మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చూసి దాని కింద కూడా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన వాటర్ సెక్యూరిటీ. భగవంతుడు వర్షాన్ని ఇచ్చారు, వర్షం వస్తుంది, వర్షం వచ్చినప్పుడు పట్టించుకోవడం లేదు, కరువు వచ్చినప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేకుండా భూమిని మీద ఒకసారి ఆలోచిస్తే 1000 అడుగులు కిందికి వెళ్తున్నాం, పాతాళానికి వెళ్ళి నీళ్లు పైకి తీసుకొస్తున్నాం. దీనివల్ల ఒకసారి ఆ నీళ్లు తాగే నీళ్లు అనారోగ్యం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన నీళ్లు లిఫ్ట్ చేయాలంటే విపరీతమైన కరెంట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. చెట్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద నేను ఒకటే మాట చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్స్ లో ఎప్పుడు నీళ్లు పెట్టాలి. ఇంకొక పక్క భూమిని జలాశయంగా తయారు చేసుకోవాలి. వర్షాకాలం అయిన తర్వాత +3 మీటర్లు ఉండాలి.
వర్షాకాలం రాబోయే మునుపు -8 మీటర్లు ఉంటే 5 మీటర్లు నీళ్లు మనం వాడుకోగలిగితే దగ్గర 700 టీఎంసీ వాటర్ని మనం వాడుకున్నట్టు అవుతుంది. వాటర్ సెక్యూరిటీ ఉంటే వ్యవసాయం, పరిశ్రమలు తాగడానికి నీటి ఎద్దడి ఉండదు. ఇంకో పక్క అగ్రికల్చర్లో కూడా ఒక మెషిన్ కింద పెట్టుకొని ముందుకు పోతున్నాం. టెక్నాలజీని ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన రోడ్లు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, కమ్యూనికేషన్ కానీ, పవర్ కానీ ఇవన్నీ కానీ మనం ఉపయోగించుకుంటే భవిష్యత్తులో సంపద సృష్టించడం చాలా సులభతరం అవుతుంది. అందుకే లాజిస్టిక్స్ మీద ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కరెంటు ఛార్జీలు తగ్గించాలి. ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేయాలంటే బొగ్గు కావాలి, లేకుంటే హైడీల కింద నీళ్లతో తయారు చేసేవాళ్ళు, ఎక్కడో తయారు చేసి మనకి ఇక్కడికి వచ్చేది. ఈరోజు మనం సోలార్ అయితే రూఫ్ టాప్ కింద మన ఇంటి మీదే మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్, విండ్, అదే మరి పంప్డ్ ఎనర్జీ ఇలాంటివన్నీ పెట్టుకొని కరెంటు ఛార్జీలు తగ్గించడమే కాకుండా ప్రకృతిని సస్టైన్ చేయడానికి ఏమేం చేయాలో చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ద్వారా మన పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవడం, వీటికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇవి చేస్తూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. 704 సర్వీసులు ప్రభుత్వం ఆన్లైన్లో, వాట్సాప్లో మీ అందరికి అందుబాటులో పెట్టాం. మొన్న ఆగస్టు 15 నుంచి మీకు ఏ పని కావాలన్నా మీ ఫోన్లోనే అయిపోతాయి. మీరు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల రిజర్వేషన్ దగ్గర నుంచి, దేవాలయాలకు పోతే పూజల దగ్గర నుంచి, హోటల్కి పోతే రూమ్ దగ్గర నుంచి ఏది కావాలన్నా అన్ని పనులు మీరు ఇంకొక పక్కన మీ క్యాస్ట్ సర్టిఫికెట్ నుంచి, మీ మార్కుల దగ్గర నుంచి అన్ని అవైలబిలిటీకి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా టెక్నాలజీని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే శారీరకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించాల్సింది రాబోయే రోజుల్లో మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కామన్ మ్యాన్ కూడా గుర్తుండాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేని పరిస్థితికి వచ్చారు. కానీ సెల్ ఫోన్ కొంతమంది తెలివైన వాళ్ళు బాగా ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది సెల్ ఫోన్ ఉన్న దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితికి వస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటే చాలా వరకు మనకు ప్రయోజనం ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇవ్వడం, ఇల్లు కట్టేయడం, గ్యాస్ ఇవ్వడం, మంచినీళ్ళు ట్యాబ్లెట్ ఇవ్వడం, మరుగుదొడ్డి కట్టడం, ఇంకొక పక్క సోలార్ కానీ కరెంటు కానీ ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం, ఇంకొక పక్క డిజిటల్ కనెక్టివిటీ ఇవ్వడం, ఇంకొక పక్క ఈరోజు ఇవన్నీ చేసి ఒక ఫ్యామిలీ, ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వం చేస్తున్నాం. అయితే ఇంకా ఆర్థిక అసమానతలు తగ్గుతాయంటే దీనికి సమయం పడుతుంది. దానికోసమే ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం P4 ఇప్పుడే కొంతమంది మాట్లాడారు. ఒక పక్క మార్గదర్శి, ఒక పక్క బంగారు కుటుంబం. బంగారు కుటుంబం కూడా తక్కువ కాదు. మేము కూడా ఒకప్పుడు పేద కుటుంబాల నుంచే వచ్చాం, మామూలు మధ్యతరగతి కుటుంబాలే, ఒక రైతు కుటుంబం. ఇక్కడుండే వేదిక పైన అందరం కూడా అక్కడి నుంచే వచ్చాం. ఈరోజు బంగారు కుటుంబాలకు మార్గదర్శులు కూడా మొన్నటి వరకు బంగారు కుటుంబాలే. వాళ్ళకు అవకాశాలు వచ్చాయి, సద్వినియోగం చేసుకున్నారు, ఈరోజు పైకి వచ్చారు. అందుకని ఈరోజు ఈ కాన్సెప్ట్ అనేది నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నేను 2000లో విజన్ 2020 తయారు చేస్తే ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్కి చాలా మందికి అర్థం కాలేదు. ఆ రోజు నన్ను విమర్శించారు. కానీ ఈ రోజు చూస్తే నేను ఆ రోజు ఏం చెప్పానో దానికంటే ఎక్కువే అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చిందంటే
అది విజన్కుండే పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2047 ఎప్పుడో కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2025కు వచ్చాం, ఇంకొక 22 సంవత్సరాలు. ఈ 22 సంవత్సరాల్లో భారతదేశం నెంబర్ 2 గాని నెంబర్ 1 తయారయ్యే అవకాశం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇంత మునిపే మన మిత్రుడు చెప్పినట్టు మళ్ళా మీరంతా వైకుంఠపాడు ఆడితే తప్ప కంటిన్యూగా కన్సిస్టెంట్ గా గవర్నమెంట్ ఉంటే 2047కి భారతదేశంలో అగ్ర రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదు. అలాంటి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ చెప్పే మాట మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో కొన్ని కారణాల వల్ల, ఆర్థిక సామాజిక రాజకీయ కారణాల వల్ల కొన్ని కులాలు కొన్ని ప్రాంతాలు పైకొచ్చాయి, కొన్ని కుటుంబాలు పైకొచ్చాయి, కొన్ని కుటుంబాలు ఇంకా అక్కడే ఉన్నారు. అయితే ఈరోజు మనం కొన్ని ప్రపంచంలో దేశాలు కూడా చూస్తే ఆ రోజు తీసుకున్న ప్రభుత్వ విధానాల వల్ల డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రివేల్ అయింది. ఈరోజు నేను గర్వపడుతున్నాం, అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక అసమానతలు తక్కువ ఉండే దేశాల్లో ప్రపంచంలో మనం 4వ స్థానంలో ఉన్నామంటే అది దేశం యొక్క గొప్ప విషయం. ఇది నరేంద్ర మోడీ గారు సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని నేను తీసుకొచ్చిన పాలసీ మీరు చూస్తే పేదరికం లేని, ఇప్పుడు అందరం కూడా మనం వరల్డ్ బ్యాంక్ రికార్డుల ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఇది చూస్తే $2 a day ఆదాయం ఉంటే అది పేదరికం నుంచి పైన లెక్కలు వేశారు. ఆ నామ్స్ ప్రకారం అయితే మన దగ్గర 8% 5% వస్తారు. నేను ఆలోచించేది ఒక 20% లాస్ట్ మైల్లో ఉండే కుటుంబాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి. వాళ్ళు ఈరోజు పిల్లల్ని చదివించాలంటే చదివించలేకపోతున్నారు. అనారోగ్య సమస్య వస్తే సరైన ఆరోగ్యం కోసం డబ్బులు కూడా లేని పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఇంకో పక్క డబ్బులుండే వాళ్ళందరం ఏం తినాలో మనకు తెలియదు. ఒకవేళ ఎక్కువ తింటే కొంతమంది ఎక్కువ కూడా తింటున్నారు, దానివల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు. నిన్న కూడా రామ్దేవ్ మాట్లాడుతూ ఉంటే ఒక మాట అన్నాడు, 100 సంవత్సరాల్లో తినవలసిన ఫుడ్ని కానీ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు తినేస్తే అక్కడి నుంచి మీకు సమస్యలు వస్తాయని. అది వాస్తవం కూడా. మన బాడీ అంతా కూడా ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఇది సైంటిఫిక్గా చేయగలిగితే భగవంతుడు మనకిచ్చిన వయసు 120 ఏళ్ళు మినిమం. మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్, అదే మరిగా రియల్ టైం మానిటరింగ్ ఆన్లైన్లో పెట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా ఒక పైలట్ జరుగుతూ ఉంది. కుప్పంతో ప్రారంభించాం, తొందరలో చిత్తూరు జిల్లా చేస్తాం, అక్కడి నుంచి రాష్ట్రం అంతా చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేరు కూడా సంజీవని అనే పేరు పెట్టా. మీకు అందరికి గుర్తుంటుంది సంజీవని. లక్ష్మణుడు ఆ రోజు మూర్చపోతే కడాని ఏ వైద్యం ఇవ్వాలంటే సంజీవని మొక్క తప్ప ఇంకదేంతో సాధ్యం కాదంటే అప్పుడు సంజీవని తెమ్మంటే తెలియకుండా హనుమంతుడు వెళ్ళి మొత్తం పర్వతాన్ని తీసుకొస్తే అందులో మొక్క తీసి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బతికాడు. నేను కూడా అది ఆలోచిస్తా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఎవరికి ఏ నాలెడ్జ్ అవసరమో, మెడికల్ నాలెడ్జ్ అవసరమో ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది తొందరలో వస్తుంది. అది వస్తే కానీ మీరు ఫాలో అయితే చాలా వరకు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మనుషులు అనేవాళ్ళం
మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి, మెరుగైన జీవితం ఉండాలి. ఈరోజు కొంతమంది మాట్లాడారు, ఇక్కడ మార్గదర్శులు అనేవాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వడమే కాదు, హ్యాండ్ హోల్డింగ్ చేయడమే కాదు, మిమ్మల్ని పైకి తేవడమే కాదు, అవసరమైనప్పుడు మీకు మానసికంగా ఉండే ఇబ్బందులు కూడా తొలగించడానికి కొంచెం కౌన్సిలింగ్ కూడా, అంటే వాస్తవాలు చెప్పగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పుడు చాలామంది మీలో అనుకుంటా ఉంటారు, ఈరోజు దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. ఇవన్నీ కానీ లేకపోతే సమాజంలో పిచ్చి పట్టుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక దేవాలయానికి పోయి మీ బాధంతా దేవుని మీద పెడుతున్నారు, పని అయినా కాకపోయినా అక్కడి నుంచి నమ్మకంతో ముందుకు పోతున్నారు. ఇంకొకరు మసీదుకు పోయి అక్కడ ప్రార్థన చేసుకొని అల్లా మీద పెట్టేస్తున్నారు, ఇంకొకరు యేసు ప్రభు పైన పెడుతున్నారు. దానివల్ల ఒక మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, స్ట్రెస్ బరస్ట్ అవుతుంది. రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా నేను నిన్న చూశాను ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన, ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు, కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు, ఆ కంపెనీ అమ్మాడు, 60% అమ్మాడు. 60% అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారు 6-7 కోట్లు వచ్చింది. ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని 121 కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన 121 కేజీలు అంటే దగ్గర 140 కోట్లు, 150 కోట్లు. ఆయన అడిగింది ఒకటే అడిగాడు, నాకు లెటర్ ఇచ్చాడు, సార్ నా పేరు మాత్రం చెప్పొద్దండి, చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది, మీరు కావాలని చెప్పమని చెప్పాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయనకు ఒక ఇంట్యూషన్, భగవంతుడు ఒక ఇంట్యూషన్ 121 కేజీలు ఇమ్మన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి 120 కేజీలు ఆభరణాలు ధరిస్తాడు. అంటే 120 కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు. భక్తుడికి 121 కోట్లు ఇమ్మన్నాడు. ఆయన అదే అన్నాడు, సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ఇంత బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని, కానీ నేను అడిగాను, వచ్చినాక అడిగితే చెప్పారని చెప్పి 121 కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి 140 కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అందరం కూడా ఎంత సైంటిస్టులైనా, ఎంత మేధావులైనా డెస్టినీ పైన, దేవుని పైన ఆధారపడతాం. ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అందరం ఒక రోజున చనిపోవడం ఖాయం. ఎవ్వరూ శాశ్వతం కాదు. శాశ్వతం అనుకుంటే మనలో భ్రమలో ఉన్నట్టే. కానీ కొంతమంది జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మేము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకెవ్వరికి పాస్పోర్ట్ లేదు చనిపోయిన తర్వాత తీసుకుపోవడానికి, అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మీరు చేయాల్సిన పని, మనం ఉన్నంత వరకు మనుషులుగా మనం బ్రతకగలిగితే, మనం చనిపోయిన తర్వాత కూడా 10 మంది గుర్తుపెట్టుకునే విధంగా మన పనులు చేయగలిగితే అది శాశ్వతం. దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మానవత్వంతో ముందుకు పోదాం, దానికోసం మనం పనిచేద్దాం. ఈరోజు నేను ప్రభుత్వ తరపున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, నేను ఏదైతే కష్టపడుతున్నానో సంపద సృష్టించడానికి, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్లీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడతాం. అదే సమయంలో ఇది నా ఒక్కడే బాధ్యత కాదు, మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. సమాజం నాకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తున్నా. సమాజం మీకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేయగలిగితే సమాజంలో సమస్యలుండవు. అలాంటి మంచి సమాజం కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ P4 మీద శక్తి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి,
అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. గివ్ బ్యాక్ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచి వచ్చిన సిద్ధాంతం. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇచ్చే దాంట్లో కూడా మీరు చాలా విషయాల్లో మీరు గుర్తుపెట్టుకుంటే అనేక రకాలుగా ఆ కుటుంబాలను మీరు చూశారు. మనం కూడా సమాజం నుంచే వచ్చాం. మన కళ్ళ ముందర అనేక సమస్యలు కనపడొస్తున్నాయి. ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మీరు ఏ విధంగా వర్కౌట్ చేయాలనో, ఓసారి ఆర్థికంగా సహాయం చేయొచ్చు, లేకపోతే కొంతమంది ఇప్పుడే వచ్చి కమ్యూనిటీ వర్క్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. కొంతమంది ఎడ్యుకేషన్ వరకు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ వరకు చేసి అక్కడి నుంచి ఇంకా ముందుకు పోవడం కోసం ఏమేం చేయాలని గైడ్ చేస్తున్నారు. స్కై ఈజ్ ది లిమిట్. నేను ఒకటే మీ అందరికి కోరుతున్నా, ఇప్పుడే మెగా అయితే ఆయన ఒక 1500 కుటుంబాలని బాగు చేసే దానికోసం ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఎస్సీఎల్ అయితే ఇంకొక కార్యక్రమం తీసుకున్నారు. ఇంకొక పక్క నూజివీడు అయితే ఇంకొక కార్యక్రమం తీసుకున్నారు. ఇంకా చాలా మంది ఇక్కడికి రాలేదు. నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పడం లేదు. చాలా మంది ముందుకొచ్చి, ఎన్ఆర్ఐస్ కూడా ముందుకొచ్చి మాకు తోచిన విధంగా మేము కూడా చేస్తాం, 10 కుటుంబాలు 20 కుటుంబాలు వాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం చూస్తే సమస్యలు బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. Welcome to CVR English. This is Naresh Kumar. Let's watch the headlines. PM Modi India leaders felicitate Vice Presidential candidate CP Radhakrishnan at Parliament meeting. Congress Chief Kharge slams electoral malpractice, calls it a murder of constitution amid India bloc protests. Delhi CM Rekha Gupta visits Yamuna Bazar, assures residents situation under control amid rising water levels. AP CM Nara Chandrababu Naidu participates in P4 implementation program. Andhra Pradesh Chief Minister Chandrababu Naidu participates in P4 implementation program in Mangalagiri. Let's watch the live. అది సమతుల్యమైన సమాజం కాదని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా. సంపద అనేది ఎప్పుడు కూడా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి ఆ సంపద పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, చాలా మంది బెటర్ ఎంప్లాయ్మెంట్ కావాలని, లేకుంటే మెడికల్ ట్రీట్మెంట్ కావాలని. ఈరోజు నేను చెప్పాను మీ అందరికీ, ఆరోగ్య వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ కానీ, అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాం. ఇంకా ఈ సమస్య పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న వ్యాపారాల కోసం, వ్యవసాయం నుంచి ఆదాయాన్ని పొందడానికి పెట్టుబడి కావాలని, ఇలాంటివన్నీ కూడా మేరియస్ట్ మన వాళ్ళు అడిగే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కొంతమంది గ్రామాలు అడాప్ట్ చేసుకుంటున్నారు, కొంతమంది కుటుంబాలు అడాప్ట్ చేస్తున్నారు, కొంతమంది వన్ టైం అసిస్టెన్స్ ఇస్తున్నారు, కొంతమంది విలేజెస్తో కలిపి మండలాలు కూడా అడాప్ట్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. నేను ఈరోజు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మీరు చూస్తే 30వ తారీఖున ఈ కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభించాం. ఏప్రిల్ జూన్ దీనికి ఏ విధంగా గవర్నమెంట్ అనేది ఒక ఫెసిలిటేటర్, దీన్ని మేము ప్రమోట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాయి. దీనిపైన నేను ఫస్ట్ టైం అందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఆలోచనలు తీసుకున్నాను 18 జూలైన. అదే మేరకు 27 జూలై అయితే నేను చాలా మంది డయాస్పోరా ఎన్ఆర్ఐస్ అందరితో మాట్లాడాం. 7న ఆగస్టు మీరు చూస్తే సింగపూర్లో కూడా ఈ విషయాన్ని చెప్పాను.
మొన్నే 14 ఆగస్టున మీరు ఒకసారి చూస్తే గ్రామ సచివాలయంలో ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఈరోజు ఫస్ట్ టైం 19న చాలా క్లియర్గా లాంచ్ చేశాం. ఇప్పటి నుంచి ప్రతిరోజు మానిటర్ చేస్తాం. 3 నెలలకు ఒకసారి ఎవాల్యుయేట్ చేస్తాం. ఏ మార్గదర్శకులు బాగా పనిచేశారో, ఏ బంగారు కుటుంబాలు బాగా పైకొచ్చాయో అవన్నీ ఎప్పటికప్పుడు పెట్టి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో అందరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ చేశాం, ఎంపీలు ఇన్వాల్వ్ చేశాం, బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ చేశాం, ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా కోరాను. ఎవరైతే ఈ కార్యక్రమంలో ముందుకు రాగలుగుతారో ఎన్జిఓస్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాం. ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ఫలితాల్లో కూడా మీరు చూసినప్పుడు చాలా ఇప్పటి వరకు ఒక మంచి బంగారు కుటుంబాలు 98,000తో స్టార్ట్ అయింది. 13,40,697 బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈ సమయంలో ఇప్పటికి మార్గదర్శకులు 13,479 నుంచి 1,41,977 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారు. అంటే 1,50,000 మంది దగ్గర 13.5 లక్షలు అడాప్ట్ చేసుకున్నారు. నా ఆలోచన 15 లక్షలు పెట్టుకున్నాం. దీంట్లో కూడా కొంతమంది బంగారు కుటుంబాలు ఏవైతే 21 లక్షల్లో ఐడెంటిఫై చేసుకోమన్నాం. అదే సమయంలో మార్గదర్శకులు కూడా కొంతమంది ఇంకా కొన్ని పేర్లు కూడా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకునే స్వేచ్ఛనిచ్చాం. మళ్ళీ చెప్తున్నా, ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమం. మనసుండే వాళ్ళందరికీ ఒక వేదికగా దీన్ని పెట్టడం కోసం ముందుకు వచ్చాం. బలవంతం లేదు. ఒకవేళ బలవంతం చేస్తే ఒకసారి వచ్చి మళ్ళీ మీరు పారిపోతారు. కానీ ఒకసారి మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు చేయగలిగితే మాత్రం మీకు ఎక్కడా లేనటువంటి ఒక తృప్తిని ఇస్తుంది. ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఏ కార్యక్రమంలో రానంత తృప్తి ఈ యొక్క సేవా కార్యక్రమంలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా చాలా బిజీగా ఉన్నా. పార్టీ అధ్యక్షుడిగా సీఎంగా ఉంటున్నాను. అయినా కూడా నా వంతు కర్తవ్యంగా నేను కూడా ఒక మార్గదర్శిగా ఉండాలని 250 కుటుంబాలను నేను కూడా దత్తత తీసుకుని నేను కూడా వ్యక్తిగతంగా మానిటర్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కష్ట నష్టాలు నాకు కూడా తెలియాలి. నేను కూడా కొంత సమయం స్పెండ్ చేయాలి. నేను కూడా కొంత సమయం స్పెండ్ చేసి నాకు కూడా అందులో కష్ట నష్టాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలనో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి అవకాశం వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలు ఏ పాలసీ తీసుకున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, పేదవాళ్లకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయి. అదే సమయంలో సంపద సృష్టించాలి. సంపద సృష్టించాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరిగితే గవర్నమెంట్కి వెసులుబాటు వస్తుంది. మళ్లీ పేదవాళ్ళకి ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నామంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మనలో సగం కూడా ఇవ్వడం లేదు కొన్ని రాష్ట్రాలు. ఒకటి ఆదాయం ఉండాలి, మంచి మనసు కూడా ఉండాలి. ఆదాయం లేకపోతే మనసున్నా ఇవ్వలేము. ఒకవేళ కానీ మనసుండి ఇవ్వాలనుకుంటే ఆదాయం లేకపోతే పర్మిట్ చేయదు. ఈ రెండు కూడా సమాంతరంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండు తీసుకుపోతూనే దాన్ని జయప్రదం చేయాలంటే స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నా బాధ్యత నేను చేస్తాను. నేను ఎక్కడ మీటింగ్ పోయినా నా మీటింగులో కంపల్సరిగా ఒక 2-3 బంగారు కుటుంబాలు, ఒక 2-3 మార్గదర్శకులు పెట్టుకొని మాట్లాడిస్తున్నా. ఎందుకు మాట్లాడిస్తున్నానంటే మీలో ఒక చైతన్యం తేవడానికి, ఇంకొక పక్క మీకు ఒక స్ఫూర్తినివ్వడానికి, ఇంకొక పక్క ఒక మంచిని గుర్తిస్తున్నారు అని అనుకుంటే 10 మంది మంచి చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నాం. దయచేసి మార్గదర్శకులు అందరినీ కోరుతున్నా,
ఇది ఇంపాసిబుల్ జాబ్ కాదు. ఇది ఏమాత్రం మీకు మనసున్నా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పేదరికం అనేది శాపం కాదు. కొన్ని కారణాల వల్ల మనం అక్కడ ఉన్నాం. కొంచెం మనలో కూడా మార్పుగానే వస్తే, ఆలోచన విధానంలో కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే దీన్ని అధిగమించడం కష్టం కాదని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నా వంతు ప్రయత్నం నేను చేస్తానే ఉంటా, నిరంతరం చేస్తా. పేదరికం లేని సమాజం అని కొంతమంది అనుకుంటున్నారు. పేదరికానికి నిర్వచనం ఏంటని? నిర్వచనం లేదు. ఎవరైతే అట్టడుగునున్నారో వారికి అనునిత్యం అండగా ఉండడం, అదే పేదరిక నిర్మూలన అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి. ఆ జీవన ప్రమాణాలు పెంచడానికి అందరం కలిసి పనిచేద్దాం. ఇది చేయగలిగితే భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఒక చిరునామాగా తయారవుతుంది, ఒక ఆదర్శంగా తయారవుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదాయాన్ని ఆశయాన్ని ఏకకాలంలో నిర్వహిస్తున్న సవ్యసాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నౌ ఐడ్ లవ్ టు ఇన్వైట్ శ్రీ సి కుటుంబరావు గారు టు ఎక్స్టెండ్ ద వోట్ ఆఫ్ థ్యాంక్స్. మీటింగ్కి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ హార్ట్స్ అనమాట. ఎందుకంటే స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ నుంచి అండ్ ప్రభుత్వ అధికారులు అనమాట, ఎవరైతే అందరూ దీనికి కృషి చేశారో అందరికీ కూడా అనమాట విషెస్ చెప్తా. థ్యాంక్స్ ఎవ్రీబడి అండి, థ్యాంక్ యూ. ఆ మెషిన్లు ఆపరేట్ చేయాలంటే మళ్ళా మనుషులు కావాలి. కాబట్టి ఆ మనుషుల కోసం మనపైన ఆధారపడే పరిస్థితి వస్తున్నారు. ఈరోజు మన జనాభా 2050 వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడిప్పుడు సౌత్ ఇండియా జనాభా తగ్గుతా ఉంది. అందుకే ముందు చూపుతో ఆలోచించి మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ పైన శ్రద్ధ పెట్టాను. మనం కానీ పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం ఏ విధంగా చేస్తే మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చూసి దాని కింద కూడా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన వాటర్ సెక్యూరిటీ. భగవంతుడు వర్షాన్ని ఇచ్చారు, వర్షం వస్తుంది, వర్షం వచ్చినప్పుడు పట్టించుకోవడం లేదు. Congress National President Mallikarjun Kharge made a strong statement reiterating his party's stance against alleged electoral malpractice speaking outside Parliament. Kharge said that Congress aims to build nationwide awareness about what he described as the theft of votes, manipulation and tampering as a thing that such actions amount to injustice against the people and a murder of the Constitution. His remarks come amid intensified protests by the India bloc against the Election Commission, particularly over the special intensive revision of electoral rolls in Bihar. The opposition alleges that votes are being unjustly removed within
even living individuals being marked as diseases. Kharge warned that if governments are formed through such means, it undermines the very foundation of democracy. The protests have seen participation from senior leaders including Priyanka Gandhi Vadra and Rahul Gandhi, who continues his Voter Adhikar Yatra across Bihar to raise awareness about voter rights. देखो, ये हमारी पार्टी का स्टैंड है कि जो भी वोट चोरी हो रहे हैं, वोट में बदलाव कर रहे हैं और वोटों की हेराफेरी हो रही है, गड़बड़ी हो रही है, इसके खिलाफ हम पूरे देश में ये माहौल बनाना चाहते हैं कि तुम्हारे ऊपर अन्याय हो रहा है, देख लो और आपके वोट की छानबीन कर लो, ताकि ऐसा चोरी करके अगर गद्दी पे बैठेंगे तो वो कोई डेमोक्रेसी के लिए हितकारी नहीं है और डेमोक्रेसी के लिए वो अच्छा भी नहीं है। संविधान की हत्या है ये। और आज जो इलेक्शन कमिश्नर बोल रहे हैं, धमकी दे रहे हैं हमको कि अगर आप एफिडेविट नहीं दिए 7 दिन में हम वो करेंगे, ये करेंगे। उनके पास एक हथियार है तो हमारे पास भी हथियार हैं, हम भी वो सुरक्षित रखे वक्त पे खर्च करेंगे। Delhi Chief Minister Rekha Gupta made a proactive visit to the flood-prone Yamuna Bazar area on August 19, 2025. After water from the overflowing Yamuna River seeped into the residential zones, with the river's level nearing the evacuation threshold of 206 meters. Peaking at 205.79 meters at the old railway bridge, the CM assured residents that the situation was under control. She emphasized that the water had not breached critical levels and was expected to recede within a day or two. Relief efforts were already underway, including the provision of food, drinking water, medical aid and temporary shelters for those affected. Gupta also inspected the central flood control room and highlighted the deployment of solar lights to ensure safety during night time. Despite the rising water levels due to heavy rainfall and discharge from the Hathikund barrage, Gupta reiterated that Delhi was not facing a flood crisis and the inundation was confined to low-lying areas. देखिए, स्थिति अंडर कंट्रोल है। पानी का लेवल सुबह जो है, यार माइक नीचे कर लो थोड़े, माइक नीचे कर लो थोड़े, ठीक है, अब ठीक है। पानी का लेवल सुबह थोड़ा 206 को टच होने वाला था, तब ये पानी यहाँ तक आया है, परंतु इससे आगे नहीं आया। ये हमारे लिए सही साइन है और मैंने पूरा कंट्रोल रूम में भी चेक किया है। पूरी तादाद में जिसमें पानी आ रहा है उसी प्रकार से आगे निकल रहा है, तो पानी होल्ड होने जैसा बहुत नहीं है, क्योंकि ये सबसे लो लाइन एरिया है। ये यमुना फ्लड प्लेन का एरिया है जहाँ पे ये मकान बसे हुए हैं। हमने इनको निवेदन भी किया था कि आप लोग यहाँ से शिफ्ट हो जाएं जरा थोड़ा दिन के लिए, तो नहीं, अभी ये हुए हैं, यहीं पर बसे हुए हैं। तो मैंने पूरा खुद जा कर के पूरा माहौल देखा है। अभी एक दिक्कत, क्योंकि बिजली जो बंद हुई है, बस उतना मेन दिक्कत है। बाकी चीज़ें, ये पानी मुझे लगता है कि आजकल में उतर जाएगा। एक दिन के लिए का ही दिक्कत है, पानी का लेवल इसके बाद में। पर उतरी मैम, जो वाकई नज़ीर है लोगों के लिए, जा करके आपने लोगों को समझा, क्या बताया लोगों ने आपको? देखिए, जो बात सीधा जनता से हो सकती है, उन्होंने जो 2-3 चीज़ें मुझे बताई। हमने यहाँ मेडिकल रिलीफ के भी पॉइंट लगा दिए हैं, यहाँ पानी खाने की व्यवस्थाएं भी हम क्रिएट की है, और जो लाइट का जो एक मेन प्रॉब्लम है उसमें हम सोलर की लाइट और यहाँ से फ्लड लाइट दे रहे हैं, ताकि इन कॉलोनियों में रात के अंधेरे में दिक्कत ना हो। मैंने खुद यमुना जी का जो आखिरी छोर यहाँ से टच हो रहा है उसको भी देखा है, वहाँ पे पानी इस समय चढ़ा हुआ है, परंतु वो दिन पूरा होते होते ढल जाएगा। ऐसे हमारे पास पूरी कैलकुलेशन है, पानी कम ही होने वाला है, इससे ज़्यादा पानी अभी इसमें नहीं आएगा और पूरी तरीके से दिल्ली में स्थितियाँ कंट्रोल में है, कोई परेशानी वाली बात नहीं है, क्योंकि ये एरिया ही यमुना फ्लड। Members of Parliament from the Nationalist Congress Party and the Socialist Congress Party staged a protest in the Parliament premises, raising concerns over the recent hike in milk prices.